ఇవాళ టాపిక్ లవ్. సో కాలం మారింది, కాలంతో పాటు ప్రేమ కూడా మారింది. ఆ కాలంలో ఉండే ప్రేమ ఒకలా ఉండేది, 1980s ఉండేది ఒకలా ఉండేది, 2020s ఇప్పుడు రీసెంట్గా ఉండేది ఒకలా ఉండేది. సో ఈ వేరియేషన్ ఆఫ్ లవ్ విత్ వేరియేషన్ ఆఫ్ టైమ్స్. సో మన వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు చూపించడానికి ఆడియన్స్. సో మీకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీరు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారనుకుంటున్నా. సో ఇందులో ముందుగా ఆ కాలం లవ్ చూపించడానికి ఆ కాలానికి చెందిన లాస్య అండ్ మంజునాథ్ గారు రాబోతున్నారు. లెట్ మీ వెల్కమ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. చదువు ఇదేనా మనవాసి వదిలేసి అసలు దొరల్లే సూటు బూట. ఓ దేవదా. ఆయనంటే అసలు సంబంధం లేనట్టు అటు ఇటు నడుస్తున్నారు. ప్రియా సఖీ ప్రియా సఖీ ప్రియా ప్రియా, నీ చేతిలో ఏమిటి? ప్రేమలేఖ రాశా. ప్రేమ లేనప్పుడు రాయడం ఎందుకో? బాబోయ్, సఖీ పంచులు చూసి వేయండి, నెక్స్ట్ టైం పిలవాలనుకుంటా. మనం చేసే ఓవర్ యాక్షన్ కి డౌటా? సఖీ ప్రియా నువ్వేమనుకోకపోతే నేను తాకాలని. ప్రియా సఖీ ప్రియా, సఖీ పెళ్లి కాకముందు ఇలా తాకటం వద్దు ప్రియా, వద్దు. హలో జున్నుగాడు చూస్తాడు స్కిట్, జున్నుగాడు చూస్తాడు స్కిట్. ప్రియా ఒక ముద్దివ్వవా? ముద్దా? అయ్యయ్యో వద్దు ప్రియా, ముద్దు. సఖీ ఏమండి, ముట్టుకోవడానికే 3 గంటలు పట్టింది. ఇంక ఏంటండి బాబు మీరు భలేవాళ్ళే. అయినా ప్రియా, మనం ముద్దు పెట్టుకోవడం ఈ ప్రపంచం చూడకూడదు. దానికి సెటప్ ఉందిగా. సెటప్పా? సెటప్ అంటే ప్రాపర్టీ సెటప్. ఆగు, ఇదిగో. ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముచ్చటగా పెట్టు పెట్టు ఏ ఉమ్మా ముద్దే పెట్టు ముద్దే పెట్టు. నాకు ఆ ప్రాపర్టీ ఎవరా? మా ఇది దొరక్క నేను ఈ విషయం తెలియక. సో ఆ కాలంలో ప్రేమ చూసాం. మరి 1980s ప్రేమ చూపించడానికి విక్రమ్ గారు, శ్రీవాణి గారు, 1980s కాకపోయినా శ్రీవాణి గారు, విక్రమ్ గారు అండ్ మహేశ్వరి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా. నిండు నా గుండెలో రోగిందిలే వీణ పాట. నిజంగా నాకు ఇప్పటిదాకా తెలియదు గోవా గోరింక ఇలా ఉంటాయని. మీరు ఆ టైంలో పుట్టలేదు కదా, ఇందాక అన్నారు కదా. నేనేంటి, నేను ఇప్పుడు నాకు ఇంకా ఆధార్ కార్డు కూడా ఇవ్వట్లేదు నాకు. చూసారా సార్ డబుల్ యాక్షన్. కొత్తగా పెళ్ళింది యాక్చువల్గా మాకు. మీకా మీ కొడుక్క? మాకే కొత్తగా పెళ్ళైంది. అయ్యయ్యో, ఎక్కడెక్కడ నుండో ఎత్తుకొని మా ఆయన పెళ్లి చేసుకున్నాను తెలుసా నేను. సాయంత్రం అయితే ఆయన మందుల డబ్బా ఎత్తుకుని ఎలా ఉన్నారు, మీరు ఎక్కడెక్కడ ఎతకడం ఎందుకండి? శివాని నీకోసం ఎన్నో చేశాను, నా కోసం మంచి కాఫీ పెడతావా? ఏమండి, ఆ? మీరు నా కోసం ఇంత చేసినప్పుడు ఒక్క కప్పు కాఫీ నేను మీకు ఇవ్వలేనా? ఇప్పుడే తీసుకొస్తానండి, ఇప్పుడే తీసుకొస్తాను. ఇదే 1980s ప్రేమ సీరియల్. సుధీర్ ఆ బండని ఆ రాయిని చూస్తే మనకి ఏంటి సార్ మీరు ఇప్పుడు దాకా చేసినంత యాక్టింగా? యాక్టింగ్ మరి డౌటా? ఇది మూడు వస్తుందే ఆ బండని చూస్తే. మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని 50 కేజీల మందారాన్ని పలికింది ఆకాశవాణి. ఈ కొమ్మని ఏలు కొమ్మని. మీరు అన్నిసార్లు తిరిగారమ్మా, ఆయన కళ్ళు తిరిగితే ఎలాగ చెప్పండి. గురుగారు ఇంతగా ఎవరు? రాదా? ఎందుకు రాదు? కాల్ షీట్ ఇచ్చిన తర్వాత షూటింగ్ రమ్మంటే రావాలి. మేడం అసలు మీకేమైంది? సన్నజాజి పువ్వా సన్నజాజి పువ్వా చిరు చిరు నవ్వే నవ్వా సన్నజాజి పువ్వా. మంచి మంచి పాటలన్నీ కూలీ చేస్తున్నారా ఇందాక నుంచి మీరు అసలు? మీరు అలా మాట్లాడొద్దండి, మాది చిన్ననాటి ప్రేమ. ఆ, నా గోపి కోసం నేను ఏమన్నా చేస్తాను. ఏమైంది సార్ అసలు మ్యాటర్ ఏంటి చెప్పండి. మాది పెద్దల నుంచి పారిపోయి చేసుకున్న ప్రేమ. ఏంటి మీరే పెద్దోళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో ఇంకా పెద్దోళ్ళు ఉన్నారా? అసలు మీ ప్రేమ ఎలా మొదలైంది అది చెప్పండి. మాది పాత ప్రేమ కాదండి, మాది చాలా లేత ప్రేమ. లేత ప్రేమ. లేత ప్రేమ? ఆయన చూస్తే అలా లేడు.
ఎంత లేతగా చూసావా? ఆవిడంటే ఒక మీరు ఎలా చెప్తున్నారండి లేత ప్రేమ అని నాకు అసలు సర్లే. అసలు ఎక్కడ పరిచయం మీ ఇద్దరికి? చిన్నప్పుడు మా ఇంటి పక్కనే ఉండేవాడు. ఉండేవాడు. నాకు ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చేవాడు, పట్టీలు కూడా గిఫ్ట్ ఇచ్చాడు. తూనీగా తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా అయినా రిటైర్ అయ్యే వయసులో టైర్లతో గేమ్లు ఏంటండి నాకు అర్థం కావట్లేదు. రిటైర్ అయ్యే వయసు అది ఇంకా నా లేత ప్రేమ. కళ్ళతో చూడండి. ఆ. ఇప్పుడు అర్థమవుతుంది మీ ఇద్దరు కళ్ళు ఏమని అని. ఏంటి బావా మీరు అదే. ఇలా మాట్లాడుతున్నారు? మనం మాత్రం మన ప్రేమలో మునిగిపోదాం. అవును గోపి, మనం ఎలాగైనా మళ్ళీ పెళ్లి చేసుకుందాం. అంతే కదా? ఆ? ఆ? ఏమవుతుంది? అదేంటి ఒక నిమిషం మీరు ఆగండి. డైరెక్ట్ గా ఆప్ కప్పే పగలగొట్టొచ్చుగా, మళ్ళీ ఇదని తీసుకొచ్చారు. అమ్మా, అది సింగపూర్కి వెళ్ళి తెచ్చుకున్నాం, మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటాం ఏంటి? ఇదైతే సెట్ అయిన వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు. ఏమండి చెబుతండి ఇది? నాకు తెలుసు. హా? చెప్పండి. ఆవిడ చూస్తే తూనీగా పెళ్ళైనట్టు తూనీగా కూడా లేదు. టైర్లను తిప్పారుగా, చెప్పండి. ఏమండి ఆవిడ చూస్తే పెళ్ళైనట్టు కూడా లేదండి. ఆవిడకి పెళ్లి కాలేదు కాబట్టి నీకు పెళ్ళయింది. ఏమండి ఆవిడ ఏడుస్తుందండి. ఆవిడ ఏడుస్తుంది కాబట్టి నువ్వు నవ్వుతున్నావు శివాని. ఆవిడ మీ పక్కన ఉంది ఏంటండి? నా పక్కన ఉంది కాబట్టి జీవితాంతం నువ్వు నా పక్కన ఉన్నావు. ఆపండి. మీకు అర్థం కావట్లేదా? ఆ? ఈయనకి పెళ్లికి ముందే లవ్. అక్క, చెల్లి అక్క, చెల్లి సరే ఎలాగో తాళి కట్టి పెళ్లి చేసుకున్నావు కాబట్టి బావని నువ్వే తీసుకో. తాళి కట్టి ఆయన ఇంతకాలం నాతోనే కాపురం చేశాడు కాబట్టి నువ్వే తీసుకో. ఇప్పుడు నువ్వు పెళ్ళాని కాబట్టి నువ్వే తీసుకో. ఒక్క నిమిషం ఆపండి మీ సీరియల్ యాక్టింగ్. ఒక నిమిషం ఆగండి. మధ్యలో అసలు మీకు ఎలా ఉంది? కంఫర్ట్ నాకు చాలా కంఫర్ట్ గా ఉంది. బాబోయ్ ఆడియన్స్ కే లేదు, ఆడియన్స్ కే లేదు. మరి ఇద్దరికి మీరే కావాలంటున్నారు. మరి మీరు నాకు ఓ మంచి పాట కావాలి. అందాలమ్మో అందాలు చందాలమ్మో చందాలోయ్ అందం సందం నాకే సొంతం కావాలోయ్ ఓయ్ ఓయ్. చాలు 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 నాన్న, ఇప్పటికే ఎడిటింగ్ లో పోయిద్దేమో అని భయంగా ఉంది. మీరు ఏం సాంగ్ ఎంత పెడతారా ఏంటి మీరు? మీరు కంఫర్ట్ గా సార్? పెద్దోళ్ళకి మన ప్రేమ ఈ అర్థమే పెద్దలు కాదు. ఉన్నారే మన ప్రేమికులు అర్థం కాదు అసలు. ఏం పెద్దోళ్ళ? ఆ. నువ్వు నాకన్నా పెద్దోడివి. ముగ్గురు బాగా అండర్స్టాండింగ్ లో ఉన్నారు. ఆ కాలంలో ప్రేమ అని ఉన్నదన్నమాట. ఆ కాలంలో అలా ఉన్నదంటే ఇప్పుడు మరి 2020లో ఎలా ఉందనేది. సరే, 2020 ప్రేమ చూపించడానికి 2020 జంటలే వస్తున్నాయి. లెట్ మీ వెల్కమ్ ది 2 జంటాస్. ఓకే, మధురమే క్షణమే ఓ చెలి మధురమే క్షణమే మధురమే క్షణమే. చెప్పు. కాదు ఆగు, నా లిప్స్టిక్ తెచ్చావా? తెచ్చాను నా బ్యాగ్ తెచ్చావా? తెచ్చాను. నా మస్కరా పెట్టావా దాంట్లో? నా పెట్టాను. perfume? హలో ఎక్స్క్యూజ్ మీ. పెట్టాను. ఏంటండి ఇద్దరు ఏదో ఒకే ఇంట్లో నుంచి వస్తున్నట్టు నా బ్యాగ్ తెచ్చావా ఇది తెచ్చావా అని అడుగుతారేంటి? అవును, ఒకే ఇంట్లో వచ్చారా? ఒకే ఇంట్లో నుంచి వచ్చి చూస్తున్నాం కదా. ఓహో, మీకు ఒకే పెళ్ళి అయిపోయిందా? ఒకే ఇంట్లో ఉండడానికి పెళ్లి అవడానికి సంబంధం ఏంటి? Exactly. హలో ఏయ్! మాస్టారు, ఆ? ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ పెళ్ళి అవ్వలేదా? పెళ్లి అవ్వలేదు. వాళ్ళు ఒక్కింట్లోనే మనం. ఎన్ని రోజుల నుంచి అండి? ఎన్ని రోజుల రోజులు రోజులు ఏంటండి? 5 years. సంవత్సరాలు, 5 5 సంవత్సరాలు. years. 5 years నుంచి ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ పెళ్ళి అవ్వలేదు. నా రూమ్ లో కూడా నేను అన్నేళ్ళు ఉండలేను కదండి బాబు నేను. ఇంతకీ సరే పెళ్ళి ఎప్పుడు? ఏమైనా టైం కుదిరితే చేద్దాం. చేసుకుంటాం అంతే. ఓ అమ్మ, ఇలాంటి ఒక ఆప్షన్ ఒకటి ఉందని నాకు తెలియదు. ఓహో, మీకు తెలియకుండా కూడా సర్లే. ఉంటుందా? సరే వదిలే. బాగుంది, బాగుందన్న, నిజంగానే బాగుంది. సరే 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 బాగుందండి. మీరు మధురం మధురం అని దూరం మర్చిపోయారు. ఇగోండి ఇప్పుడు నెక్స్ట్ కపుల్ ఎలా ఉంటారో చూద్దాం. వీళ్ళు ఎలా ఉన్నారంటే కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. ఏమండి ఇలా ఎగిరి ఎగిరే సినిమాలో హీరో అరెస్ట్ దాకా వెళ్ళాడు. చూసుకోండి మరి మీరు.
నాకు ఒక ఫోటో తీవా? ఈయన నిజంగా తీసేస్తున్నారు ఈవిడ ఫోన్లో. నేను ఎక్కువ వంగలేను, ప్యాంట్ చినిపోతుంది. చూడు ప్రిషో, నీ ముఖానికి ఫోటో తీసే కూడా రాదా? బ్రేకప్. ఫోటో సరిగ్గా తీయకపోతే బ్రేకప్పా? ధర్ని, నువ్వు ఎట్లా తీసినా అందంగానే ఉంటావు ధర్ని. అయితే ఓకే ప్రిషో, ప్యాచప్. ఏంటి ఒక అబద్ధపు పొగడ్తకి చెప్పా? ఇది తెలియక మాత్రం తిట్టు తింటారు వీళ్ళు. ధర్ని, రెస్టారెంట్ పోదామా? ఏంటి, నేను ఇలా సన్నగా ఉండడం నీకు ఇష్టం లేదా? బ్రేకప్ ప్రిషో. రెస్టారెంట్కి వెళ్దామని అడిగితే బ్రేకప్పా? ధర్ని, నువ్వు వంట చేసేటప్పుడు కూరగాయలు కట్ చేస్తావు కదా, నీ చేతులు కందిపోతాయి, అది నేను చూడలేను, అందుకే రెస్టారెంట్ పోదామన్నా. అయితే ఓకే ప్రిషో, ప్యాచప్. బా రామచంద్ర, ఈ ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నావయ్యా బాబు. ఆటో పిలుచుకున్నానా? ఏంటి, చీప్ గా ఆటోలోనా? బ్రేకప్. ధరణి, నువ్వు ఇక్కడ నుండి కార్ దాకా అడుగులేస్తే నీ పాదాలు కందిపోతాయి ధరణి, అందుకని ఆటోలో నుంచి కార్ దాకా ఆటోలో పిలుచుకొని పోదాం అనుకుంటున్నా. అయితే ఓకే ప్రిషో, ప్యాచప్. మీరు చేసే కంటెంట్ బ్రేకప్. ఇంకా మీరు వెళ్ళి ఇగో అక్కడ ప్యాచప్ అవ్వండి, లేదంటే ఇదంతా ఎడిటింగ్. మీలాంటి పెద్దోళ్ళు ఉన్నారే. ఏంటి మీకు కూడా నేను పెద్దోడా? బట్ దట్ వాజ్ వెరీ గుడ్ ఎవ్రీబడి, సూపర్బ్. వెరీ గుడ్ జాబ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద కపుల్స్. సో టు షో అంటే ఆ వేరియేషన్ ఆఫ్ లవ్, వేరియేషన్ ఆఫ్ టైం ఫన్నీ వేలో చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. యా, ఏంటి మాతో ఏం లేదు, ఆ? మా అదే ఇద్దరు కదా, ఏంటి మమ్మల్ని వదిలేసావు ఈరోజు? హౌ కమ్? మీ ఇద్దరు చేస్తారా? చేయండి. నువ్వు మేల్, ఆవిడ ఫీమేల్. నువ్వు మేల్, ఆవిడ ఫీమేల్. నీతో అంటున్నా. నాతోనే. బావా, మన ముగ్గురం ఏం చేయాలి? ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, అలాంటివి చెయ్యాలి. సరే, ఇల్లాలు ఎవరో ప్రియురాలు ఎవరో మీరే డిసైడ్ అవ్వండి, దాని తర్వాత చేద్దాం. Obviously. ఒళ్ళమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడో నేను ఇల్లాలు, అది ఆవిడ ఇల్లాలు, నువ్వు చీర ప్రియురాలు అంట. కట్టుకుంటా కదా. నాకు నచ్చలా, ఇల్లాలు నచ్చలా, ప్రియురాలు నచ్చలా. ఏయ్! మనసులో ఇష్టం పెట్టుకొని బయటికి నచ్చలేదని చెప్పడానికి మనసు ఒప్పట్లేదు. మనసులోనే కాదు, ఎక్కడ పడితే అక్కడ ఉంది ఇష్టం. వీళ్ళు అంటున్నందుకు కాదుగా, నా నవ్వుతున్నారు కదా, పీసీఆర్ నుంచో ఎక్కడి నుంచో వచ్చిన, అది కూడా పూర్తి కాదు. చెప్పండి. ఒళ్ళమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడో నా తిక్క తీర్చవే అమ్మడో జిమ్మడో. ఎంత ఇష్టమైతే మాత్రం ఒకరిని కాదనలేక ఇద్దరిని, ఇటుపక్క నేను, ఇటుపక్క అశ్షు, చూడు ఎంత బాగున్నాం ఇంకో విషయం తెలియదు ఏంటంటే, బావ మన ఇద్దరినే కాదు ఇంకొక దాన్ని కూడా కవర్ చేస్తున్నాడు వెనకాల. సరే సరే సరే, మీరు మనం కొంతసేపు మన గురించి మాట్లాడడం ఆపేద్దాం, సెగ్మెంట్కి వెళ్దాం. మీరు ఫస్ట్ వెళ్ళి కూర్చోండి. ఇక్కడ చూసి మాట్లాడు. ఒళ్ళమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడో అబ్బా నా తిక్క తీర్చవే అమ్మడో జిమ్మడో. మీకు నా సంగతి తెలియదు.